నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎవరి మీదైనా సరే కక్ష ఉంటే గాని వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. తాజాగా ఒక కువైటీ పౌరుడు తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత కారు పార్కింగ్ లో పెడదామని చెప్పి కారును స్లో చేశాడు. అంతలోనే ఒక కారు వచ్చి ఆగింది. అతని యొక్క కారుకు ఈ యొక్క కారు అయితే అడ్డు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అందులో నుంచి మనుషులు దిగి కారులో కూర్చున్న కువైటీ ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి లాగి, మనం తలకు చూసుకుంటే నల్లది వాళ్ళు చుట్టుకుంటారు కదా, అది తీసి అయితే కొట్టడం జరిగింది. ఆ తర్వాత అందులోని మరొక మనిషి మనం చూసుకుంటే దుండగుల్లోని మరొక మనిషి ఆ యొక్క కువైటీని కింద పడేసి కొట్టాడని చెప్పేసి అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక కువైటీ పౌరుడు పైన అతడి ఇంటి ముందు దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి తీసుకురావడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భౌతిక దాడి పేరుతో కేసు నమోదు చేశారని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. బాధితుడి వివరాల ప్రకారం అతను తన యొక్క వాహనంలో తన ఇంటి సమీపంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు నడుపుతూ ఉన్న మరొక వాహనం తన యొక్క వాహనాన్ని బలవంతంగా ఆపివేసిందని చెప్పి, వారిలో ఇద్దరు కిందికి దిగారని చెప్పేసి అందులో ఒకరు తన పైన మొదటిగా దాడి చేయగా ఆ తర్వాత మరొక వ్యక్తి దాడి చేశారని చెప్పి, నా పైన దాడి చేసిన తర్వాత ఆ యొక్క దుండగులు కారులో పారిపోయాడని చెప్పేసి ఫిర్యాదులో అయితే కువైటీ పౌరుడు పేర్కొనడం జరిగింది. దుండగులతో తనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న విషయాలపైన కువైటీ పౌరుడు స్పష్టత ఇవ్వలేదు. అలాగే యొక్క ఘటనను దుర్మార్గంగా వర్గీకరించారు. ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దండి. గొడవ పెట్టుకున్న తర్వాత మనమైతే 5-10 నిమిషాల్లో మర్చిపోతాం. కానీ కొంతమంది అయితే పగ పెంచుకొని మనము ఎప్పుడు దొరుకుతామా అని చెప్పేసి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దొరికిన తర్వాత మన పైన దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.